బేసిక్‌గా ఆ స్టోరీకి సంబంధించిన వరకు ఈ స్టోరీ కావాలనిపించింది. ఈ టైటిల్ కావాలనిపించింది. అలాగని చెప్పేసి క్లాసిక్ టైటిల్ మనం ఎంతవరకు అంటే చిన్న భయమైతే ఉంది. ఏంటి మనం రీచ్ అవుతామా లేదా అని. బట్ ఎప్పుడైతే మేము సినిమా చూసామో కరెక్ట్ యాప్ట్ అని ఫిక్స్ అయ్యి ఈ టైటిల్‌కి ఎక్కడ మేము అన్యాయం చేయలేదు. నరేష్ గారు, సార్ ముందుగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమా పోస్టర్ నుంచి, టైటిల్ నుంచి పోస్టర్లో కూడా తాళి కట్టుకొని పరిగెత్తుతూ నిన్న రిలీజ్ చేశారు. అక్కడి నుంచి ఇవాళ టీజర్లో పాట, సాంగ్. అయితే నేను టీజర్ చూసిందా చిన్న లెంగ్తీ క్వశ్చన్ కదా, చిన్న చేస్తా. టైటిల్లో ఇంగ్లీష్ మన వేశారు కదా, కలం పట్టింది, ఆ పట్టింది, డబ్బులు పెట్టి, ఆ తెలుగులో రాస్తే బాగుండేది అనిపించింది నాకు. అంటే చదివడానికి కూడా ఆ పేర్లు అవి నాకు అనిపించింది సార్. ఇక్కడ అది కూడా డిస్కస్ చేస్తే, అంటే మన లిరికల్ వీడియో ఇంగ్లీష్ లో రాస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇది తెలుగు చేస్తే రెండు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎయిదర్ మొత్తం తెలుగులో రాయాలి, లేకపోతే మొత్తం ఇంగ్లీష్ లో రాయాలండి. సో అందరికి అంటే చాలా మందికి, అంటే మన ఇప్పుడు అంటే 90% మన తెలుగు వాళ్ళందరూ అక్కడ చాలా అబ్రాడ్ లో కూడా సెటిల్ అయి ఉన్నారండి. సో వాళ్ళకి రీచ్ ఉంటుందని. వాళ్ళకి తెలుగు వచ్చు, వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారు బాగా. అంటే మన వాళ్ళకి రాదంటారు అలానే కదా. అంటే ఇప్పుడు బాగా అంటే మనం తెలుగు కాకుండా అంటే వేరే భాషల్లో కూడా చూసే వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు మార్కెట్ స్పాన్ పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా యూట్యూబ్ అవైలబుల్ ఉంది కాబట్టి, సో వాళ్ళకు కొంచెం రిలేటబుల్ గా ఉంటుందని ఇంగ్లీష్ లో రాయటం జరిగిందండి. మీరు అన్నట్టు సినిమాలు మాత్రం తెలుగులోనే ఉంటాయి. ఓకే, ఇంకోటి మీకు రిలేటెడ్, ఇప్పుడు అల్లరి బ్రాండ్ నుంచి బయటపడాలని చాలా సార్లు ట్రై చేశారు. నాది అప్పుడు కూడా అల్లరి కాదు, నా ఇంటి పేరు మారుతుంది సంథింగ్ ట్యాగ్, కానీ మారలేదు. దాని మీద మీ అసలు ఒపీనియన్ ఏంటి, మీ ఆలోచన విధానం ఎలా ఉంది? సార్ నేను అల్లరి ఎప్పుడు తీసేస్తాను, నేను ఎప్పుడు అనలేదు. అంటే ఆ సినిమాకి విజయ్ కనకమాడలు ఏమన్నాడంటే, నాకు అల్లరిని పెట్టండి సార్, ఓన్లీ నరేషన్ పెడతానండి. సో ఇట్స్ డైరెక్టర్స్ కాల్ అండి. ఒకసారి చాలా సినిమాల్లో కొంత నరేషన్ పెడతారు, కొంత అల్లరి నరేషన్ పెడతారు. నేను ఏ రోజు ఫోన్ చేసి వాళ్ళకి నాకు అల్లరి నరేషన్ రాయండి, లేకపోతే అల్లరి తీసేయండి అని ఎప్పుడు అనలేదండి. సో చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ సినిమానే నా ఇంటి పేరు అయిపోయింది. నేను 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అల్లరి నరేషన్ అంటారంటే అంత హ్యాపీగా ఉంటుంది నాకు. డెఫినెట్ గా అది మాత్రం తీయనండి, అది ఉంటుంది అల్లరి. హీరోయిన్ గారు, ఈ హీరోతో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఈయన పొట్టిగా ఉన్నాడు అనిపించిందా మీకు?